పాలిటిక్స్లోకి ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి. అన్ని పార్టీలని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ప్రతి పార్టీ తన యొక్క విలువల్ని, సిద్ధాంతాలని ముందు ప్రాంతీయ స్థాయిలో నిరూపించుకోవాలి. ఆ తర్వాతే వాటిని మనం జాతీయ స్థాయిలో యాక్సెప్ట్ చేయొచ్చు. సో లేకపోతే మన దేశానికే ప్రమాదం ఉంది. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. మీరు ఎవరికి ఓట్ వేయాలనేది దేన్ని బట్టి డిసైడ్ చేస్తారు? అవినీతి నిర్మూలించాలనుకున్న వాళ్ళనే వేస్తాను. అన్ని పార్టీలు అవినీతి గురించి మాట్లాడుతున్నాయి కదా, సో అందులో అవినీతి కొంచెం క్లారిటీ ఇవ్వగలరా? నిర్భయ యాక్ట్, జన్లోక్పాల్ బిల్ ప్రవేశపెడుతున్నారు. అది కేవలం ప్రవేశపెట్టడం వరకే జరుగుతుంది. కానీ యాక్చువల్లీ సమాజంలో నైతిక విలువల గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది వృద్ధి చెందినప్పుడే సమస్యకి కంప్లీట్గా సొల్యూషన్ వస్తుంది. సో ఇలా ఎవరైతే ఆలోచిస్తారో నేను ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్నా. నేను బేసికల్గా టెర్రరిజం గురించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైందంటే నేను గువాహటీలో స్టే చేశాను ఒక 3 years అలా. రీసెంట్లీ ఐ ఫేస్డ్ వన్ బాంబ్ బ్లాస్ట్. యాక్చువల్ ఐ వాజ్ మిస్డ్ అ లిటిల్ బిట్. ఏమైందంటే మా దగ్గరున్న ఏరియాలో, గణేష్గురి ఏరియాలో, అక్కడ ఫ్లైఓవర్ కింద చాలా పెద్ద బ్లాస్ట్ జరిగింది. అండ్ చాలామంది చనిపోయారు, ఒక 30-40 మెంబర్స్ వరకు చనిపోయారు. సో అలాంటి సిచ్యుయేషన్స్ ఎక్కడైనా అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ గువాహటీ అనే కాదు, ఇప్పుడు హైదరాబాద్ కూడా రీసెంట్గా లాస్ట్ ఇయర్ దిల్షుక్ నగర్లో కూడా బ్లాస్ట్ అయింది. అక్కడ కూడా చాలామంది చనిపోయడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఏదైనా పార్టీ అయితే టెర్రరిజం మీద యాక్షన్ తీసుకోగలిగితే ఆ పార్టీ పైన నేను ఓటు వేద్దాం అనుకుంటున్నాను. మహాభారతం, వేదాలు, శాస్త్రాలు అనేవి మన భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక వరం. కానీ ఈ రోజుల్లో ఈ యువతరానికి ఏంటంటే వాళ్ళకి అసలు వేదాలు అంటే ఏంటి, వేదాల పేర్లు, రామాయణం, రాముని యొక్క సోదరుల పేర్లు, ఎలాంటి మామూలుగా వాళ్ళ పేర్లు కూడా తెలుసుకునే పరిస్థితి ఈ రోజులో ఉంది. ఒకప్పుడు వివేకానంద ఏం చెప్పాడంటే, సంస్కృతి తగ్గిన కొద్దీ భారతదేశం యొక్క ఏ దేశం యొక్క ఉనికైనా తగ్గిపోతుందని చెప్పిండు. కాబట్టి నేను ఈ మన భారతదేశ సంస్కృతిని ప్రపంచ నలుమూలలు చాటి చెప్పే నాయకునికి ఓటేయాలనుకుంటున్నాను.